అది 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్. ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. అప్పటికే చివరి 6 బంతుల్లో 19 పరుగులు కావాలి. రెండు జట్లకి గెలుపు అవకాశాలున్నా ఇంగ్లాండ్ కు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కనీసం 3 బాల్స్ కట్టడి చేయగలిగితే గెలుపు బ్రిటిష్ టీందే. క్రీజ్ లో బ్రాత్వైట్ ఉన్నాడు. అప్పటికి 6 బాల్స్ లో 10 పరుగులు చేశాడు. మరో ఎండ్లో మ్యాచ్ ను తమ వైపు తిప్పుకున్న శామ్యూల్స్ 66 బాల్స్ లో 85 పరుగులతో ఉన్నాడు. విండీస్ అభిమానులంతా శామ్యూల్స్ క్రీజ్ లో ఉంటే బాగుండని అనుకున్నారు. బెన్ స్టోక్స్ బాల్ తీసుకున్నాడు. అంతే, బ్రాత్వైట్ బ్యాటుతో పూనకముచ్చినట్లు ఊగిపోయాడు. 4 బాల్స్ లో 4 సిక్సులు కొట్టి క్షణాల్లో ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. అది వరుస బంతుల్లో. అంతే, స్టోక్స్ కు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బ్రాత్వైట్ చేతిలో ఆఖరి ఓవర్లలో 4 సిక్సర్లు కొట్టించుకుని బెన్ స్టోక్స్ జాతీయ ఉత్కృష్టకే అడ్డుగోడ అయ్యాడు. అతన్ని చూసి ప్రపంచం నవ్వింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అది మళ్లీ మర్చిపోలేని క్షణంగా మిగిలిపోయింది. క్షణాల్లో బ్రిటిష్ అభిమానులకు విలనైపోయాడు. అతన్ని సోషల్ మీడియాలోనూ క్రికెట్ గ్రౌండ్లోనూ తిట్లతో బాటిల్స్ విసిరేసి దుర్భాషలాడారు. ఆ క్షణం స్టోక్స్ తనెంత పెద్ద తప్పు చేశానో అర్థం చేసుకున్నాడు. దేశ గౌరవాన్ని నిలబెట్టే అవకాశాన్ని కోల్పోయానని చాలా బాధపడ్డాడు. అయితే ఆ బాధతో ముడుచుకుపోలేదు స్టోక్స్. ఆ ఓటమి చేసిన గాయం నుండి త్వరగానే కోలుకున్నాడు. ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచ కప్ లో అనూహ్యంగా పుంజుకున్నాడు. ఎన్నో ఫైనల్స్ లో ఓటమిని చూసి రాటు తెలిపోయిన స్టోక్స్ కు అదొక మ్యాచ్ లా కాకుండా ఒక యుద్ధ భూమిగా భావించాడు. ఎందుకంటే లార్డ్స్ స్టేడియంలో ఇదే ఇంగ్లాండ్ మళ్లీ ఫైనల్లో నిలబడింది. ఒక పక్క న్యూజిలాండ్ బౌలింగ్ దాడి, ఇంకో పక్క ఒంటరిగా పోరాడుతున్న యోధుడు. ఎలాగైనా ఈ మ్యాచ్ ను గెలిపించాలనే తపన. అప్పటికే బెన్ స్టోక్స్ 84 పరుగులతో నాటౌట్. ఎంతో తెలివితో ఆ మ్యాచ్ ను టైగా ముగించాడు. మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో మళ్లీ స్టోక్స్ బ్యాటింగ్, 8 పరుగులు. మళ్లీ సూపర్ ఓవర్ కూడా టై అయింది. 2 సార్లు టై అవ్వడంతో విజేతగా ఎవరు నిలుస్తారని ఉత్కంఠం. కానీ అంతలోనే అంపైర్ బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించారు. తొలిసారి ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచింది. స్టోక్స్ కళ్లలో నీళ్లు. ఎంతో మంది తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాను అనే గర్వం, ఒకేసారి 1000 ఏనుగుల బలం, ఇలా అన్ని ఆ రోజు మైదానంలో కనిపించాయి. ఆ సిరీస్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసి ఒంటరిగా ఆ మ్యాచ్ ను గెలిపించిన అతన్ని చూసి ప్రపంచం మరోసారి నివ్వెరపోయింది. అంతకుముందు సారి బెన్ స్టోక్స్ అన్నవాళ్లే ఇప్పుడు థ్యాంక్స్ బెన్ స్టోక్స్ అన్నారు. అయితే పూర్తిగా అక్కడితో ఆగిపోలేదు. అదే ఏడాది జరిగిన ప్రెస్టీజియస్ యాషెస్ సిరీస్ లోనూ హీరో అయ్యాడు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 67 పరుగులకే ఆలౌట్. ఆస్ట్రేలియా టార్గెట్ 359 పరుగులు. ఇంగ్లాండ్ 286కి 9 చివరి వికెట్. ఆ సమయంలో క్రీజ్లోనూ ఒకే మనిషి, అతనే బెన్ స్టోక్స్. 135 నాటౌట్ తో ఉన్న స్టోక్స్ కి అండగా ఒక బౌలర్ మాత్రమే ఉన్నాడు. ఒక పక్క స్కోర్ కొడుతూ ఆ బౌలర్ వికెట్ ను కాపాడుకుంటూ క్రికెట్ చరిత్రలోనే అసాధారణ బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్కు 1 వికెట్ తేడాతో విజయాన్ని సాధించి పెట్టాడు. ఇక ఆ పోరాటం చూసిన ఇంగ్లాండ్ ప్రజలు స్టోక్స్ కు జై కొట్టారు. అతన్ని ఒక పోరాట యోధుడిగా కొలిచి టెస్ట్ కెప్టెన్సీ అప్పగించారు. అంతేకాదు, క్రికెట్ పుట్టిన గడ్డలో అతనికి ఒక శిల్పం కట్టారు. ఆ తర్వాత 2022 ప్రపంచ కప్ ఫైనల్లోనూ మళ్లీ సూపర్ హీరో అయ్యాడు. పాకిస్తాన్ ఇచ్చిన 137 స్వల్ప లక్ష్యాన్ని కూడా దాటలేక ఆపసోపాలు పడుతుంటే స్టోక్స్ వికెట్ల ముందు అడ్డుగోడగా నిలబడ్డాడు. 49 బంతుల్లో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఇంగ్లాండ్కు వరల్డ్ కప్ను అందించాడు. అప్పట్నుంచే అతని పేరు సూపర్ హీరో బెన్ స్టోక్స్ అయ్యింది. ఈ 3 విజయాల తరువాత ఇతనే ఇంగ్లాండ్ టెస్ట్ టీం కెప్టెన్ అయ్యాడు. ఇతని నాయకత్వంలో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ మళ్లీ పునర్జన్మ పొందింది. బేస్బాల్ యుగం మొదలైంది. ఇప్పుడు భారత్ తో తలపడుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్సే. బెన్ స్టోక్స్ ఒంటరిగా ఇంగ్లాండ్ కి కప్పులు తేవడమే కాదు, గౌరవాన్ని తెచ్చిన యోధుడిగా నిలిచాడు.